సంబంధించిన మహిళలైనా వారు వెనుకబడిన వాళ్ళే కాబట్టి ఆర్థికంగా వారికంటూ స్వతంత్ర వనరులు లేవు కాబట్టి రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి విద్యా అవకాశాలు లేవు కాబట్టి వారిని కూడా బీసీలలో వేయాలని చెప్పారు. కానీ ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ కానీ ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కానీ సంపూర్ణంగా అమలు కానటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి నిజంగా గౌరీశంకర్ అన్నట్టు మన దక్షిణ భారతదేశం నుంచే ఒక జయగంట మోగాలే, ఒక ఇన్స్పైరింగ్ ఫైట్ మొదలవ్వాలి. బీసీలకు రాజ్యాధికారం కోసం, రాజకీయాలలో సమాన హక్కు కోసం, విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాన హక్కు కోసం మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఇది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు, అంటే ఆ పార్టీని విమర్శిస్తలేను నేను. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎంతమంది జడ్జిలు ఉన్నారు బీసీలని ఆయన అడుగుతున్నాడు. వారినే ఉల్టా అడగాలి, మీరే కదా 75 ఏళ్ళు వెళ్ళింది, ఎందుకు మరి ఏం చేయలేదు ఎప్పుడు బీసీలు జడ్జిలు లేకపోతే? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు జడ్జిలు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు? మరి వీరందరికీ తొవ్వలేయాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఎన్నడూ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ పార్లమెంటు మొత్తం రాజకీయ వ్యవస్థ నడిపే బ్యూరోక్రసీ మొత్తంలో కూడా బీసీలు లేరు అంటాడు. మరి ఎవరు పుణ్యం నాయన అది? నువ్వు పెట్టి ఉండొచ్చు కదా రిజర్వేషన్, మీరు పికప్ చేసి ఉండొచ్చు కదా బీసీ ఆఫీసర్లను. అంటే మీ సొంత ఆఫీసులలో ఎంతమంది బీసీలు ఉన్నారని ఇప్పుడన్నా కనీసం లెక్క తీసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ పరంగా ప్రతిసారి చర్చ ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికలు కాగానే దాన్ని పక్కకు పెట్టేయడం అన్నది అన్ని ప్రధాన పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, కంటిన్యూస్గా మనం ఉద్యమాలు చేయడం లేదు, కంటిన్యూస్గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి, భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలే గారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వారి సతీమణి సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు, విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో, తద్వారా అన్న బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతో డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది. అది కొత్త డిమాండ్ కాదు, జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలామంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడ్డదే పూలే గారు. అందరికీ, బహుజనులందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు. మహిళలకు పునర్వివాహాలు కావచ్చు, అనేకమైన అంశాలు. మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది? పార్లమెంట్లో ఉన్నది విగ్రహం. జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది? అసెంబ్లీలో ఉంటే తప్పేంది? ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం. మరి పూలే విగ్రహం ఎందుకు అడుగుతున్నారు? మిగతా అంశాలు మాట్లాడరా అంటే, దేనికైనా ఒక అడుగు ఫస్ట్ ముందుకు పడాలి. బీసీ డిక్లరేషన్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ మా కామారెడ్డిలో చేయడం జరిగింది. కామారెడ్డికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మనకి ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి, మేము ప్రభుత్వంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 నెలల లోపు కులగణన చేసి 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా కొత్తగా 23,000 మందికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేటటువంటి అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సో మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిగేది ఒకటే, 42% నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణనకు సంబంధించి ఒక మంచి అడుగు ముందుకు పడాలి. అదేం జరగాలి? మేము కోరింది ఏంది? జాగృతి నుండి అయినా, యూపీఎఫ్ నుంచి అయినా మీరు చట్టం చేయండి, చట్టం చేసి కులగణన చేయమని మనం కోరడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మీదికి ఏదో చేసి తప్పించుకోవాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు. తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు,
తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రాసెస్ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతోని వాళ్ళు చట్టం తీసుకొని చేసిండ్రు. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు, రిజల్ట్స్ కూడా ఇచ్చిండ్రు. కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 160 కోట్లు పెట్టి అసెంబ్లీలో చట్టం పెట్టి కులగణన ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తూతూ మంత్రంగా రెజల్యూషన్ చేసిండ్రు, తీర్మానం చేసిండ్రు. అది ఎందుకు కూడా పనికిరాదు తీర్మానం. దయచేసి మా సోదరులందరూ కూడా ఆలోచించాలి. చేసినటువంటి తీర్మానం కంటి తుడుపుకు తప్పితే మనకు పనికొచ్చేది కాదు, కులగణనకు పనికొచ్చేది కాదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ నుంచి రెండవ డిమాండ్ మేము ప్రభుత్వానికి చేసేది, తక్షణమే చట్టం చేయండి, కులగణన మొదలు పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయో ఆ లోకల్ బాడీ ఎన్నికలలో 42% మరి లెక్క తేలినాక ఎంత శాతం ఇస్తారో బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనేటటువంటిది రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, బీసీలకు మంచిగా పుష్కలంగా 20,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి మేము అదే అడిగినాం, సబ్ ప్లాన్ చేయండి, 20,000 కోట్లు పెట్టండి అని డిమాండ్ చేసినాం. చేసింది ఏంది, మొన్న పెట్టిన బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. కానీ ఆ 8,000 కోట్లు కూడా మళ్ళీ వివిధ పథకాల కింద చిన్న చితక అయిపోయినాయి. దాంతోపాటు సబ్ ప్లాన్ ఊసెక్కడ ఎత్తలేదు. సబ్ ప్లాన్ అంటే ఏంటిదంటే మన బీసీలకు ఒక 2 రూపాయలు ఇస్తే ఆ 2 రూపాయలు బీసీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు పెట్టలేకపోతే మిగిలిన పైసలు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ బీసీల కోసమే ఖర్చు పెట్టేటటువంటి సదుపాయం ఉంటుంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు చెప్పినట్టుగానే 20,000 కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. ఈ మూడే ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇది కాకుండా ఇంకా వాళ్ళు చాలా చెప్పిండ్రు. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తామన్నారు, సపరేట్గా ఎంబీసీల కోసం మాట్లాడతామని చెప్పిండ్రు, ఎంబీసీల కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పిండ్రు. దాని గురించి మాత్రం ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, బడ్జెట్లో మాట్లాడలేదు. అంటే అధికారంలోకి వచ్చి 3 నెలలు అయి తొలి బడ్జెట్ పెట్టి తొలి బడ్జెట్ 5 ఏళ్లకు బాటలేసే బడ్జెట్ అని చెప్పి ఆ బాటలో ఎక్కడ మరి ఎంబీసీలో ఊసు లేదు, బీసీ సబ్ ప్లాన్ ఊసు లేదు. కాబట్టి వీటిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి అమలయ్యేంత వరకు, ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకునేంత వరకు కూడా భారత్ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇద్దరం కూడా కలిసి ఉమ్మడిగా ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము. తర్వాత అవసరమైతే అనేకమైనటువంటి ఉద్యమ రూపాలు, ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో, వికారాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేసినాం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది బీసీ సంఘ నాయకులు కూడా మాకు కావాల్సిన ఎజెండా కూడా ఇదే, మీతో కలిసి వస్తామని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు ఆయా జిల్లాల బీసీ నాయకత్వాన్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నల్గొండలో ఉన్న బీసీ సంఘం నాయకులందరూ కూడా మేము అడుగుతున్నటువంటి డిమాండ్లో ప్రభుత్వాన్ని చేయమని మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎత్తి చూపించాలి. అంతేకాకుండా ఉద్యమ కార్యాచరణ ఇంకే రకంగా తీసుకుందాం. చాలామంది వేరే జిల్లాల్లో చాలా సూచనలు ఇచ్చిండ్రు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం